హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో రెస్టారెంట్లో దొరికే స్టైల్లో చికెన్ మంచూరియా డ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ రెసిపీ రెస్టారెంట్ లాగే క్రిస్పీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ టేస్టీగా జ్యూసీగా తయారవుతుందండి. స్టార్ట్ చేద్దామా మరి. 350 గ్రాముల బోన్లెస్ చికెన్ తీసుకుందాం. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి తగ్గట్టు సాల్ట్, 1 కోడిగుడ్డును వేసి మంచిగా ఈ విధంగా మనము చికెన్ని కోట్ చేయాలి, మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ చికెన్ని 30 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకుందాం. 30 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేసుకొని, ఆయిల్ వేడెక్కాక మ్యారినేటెడ్ చికెన్ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు, గోధుమ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అండ్ క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఈ ముక్కలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే చికెన్ లోపల ఉడకదు. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ క్యూబ్స్గా, 1 క్యాప్సికమ్ క్యూబ్స్గా కట్ చేసి వేసుకోవాలి. దాన్ని 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఈ విధంగా ఫ్రై చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని స్లరీ తయారు చేసి ప్యాన్లోకి వేసుకోవాలి. ఈ టైంలో కొద్దిగా నీళ్లను యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఈ విధంగా కలుపుకోండి. ఆ స్లరీ అనేది కొద్దిగా చిక్కపడిన తర్వాత ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాస్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా 2 నిమిషాల వరకు బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ టైంలో 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ని వేసుకొని, మిరియాల పొడిని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2 నిమిషాల వరకు ఈ విధంగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోండి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి వేడిగా స్టార్టర్గా కూడా దీన్ని సర్వ్ చేయొచ్చు. లేదంటే మీరు ఫ్రైడ్ రైస్తో లేదంటే నూడిల్స్తో కూడా సర్వ్ చేయొచ్చు. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి.